ఏమో పెద్ద మన ఆయన ఎవరు డి రామానాయుడు మాదిరిగా ఫీల్ అయిపోయింది ఆ 30 లక్షలు అమౌంట్ ఉండేలాకి. సరేలేమ్మని జనరల్‌గా అమ్మాయిల దగ్గర డబ్బులుంటే ఆ నగ కొనుక్కుందామా, పండగొస్తోంది, ఈ నెక్లెస్ కొనుక్కుందామా, ఈ పట్టు చీర కొనుక్కుందామా అని ఆలోచన ఉంటుంది. హ్మ్. మీరసలు అలాంటి ఆశలు కూడా ఏమి ఏం లేవు. కొనుక్కోలేమమ్మా. ఇప్పుడు ఏమి కూడా లేవు. లేవే? ఇప్పటికి హ్మ్. కూడా ఏం కొనుక్కోరు అసలుకి. హ్మ్. ఇచ్చిన రూపాయి ఈ రోజు కూడా నేను రూపాయి దాచిపెట్టుకునేదే. దొంగలుతాయి. ఇప్పుడు కూడా దొంగే. ఇప్పుడు వాటర్‌ల డబ్బులు పేరు నాది. అన్నీ తెచ్చేది, చేసేది నేను. వంట చేసేదామా, సప్లై చేసేది నేను. ఆ! పేరు ఆమె ఉన్నదిగా. నా కాడ ఉంటే వాళ్ళు ఈళ్ళు వెంకటేశ్వర్లు ఒక 100 ఇమ్మంటే ఇట్లా అన్నీ నాకు అడ్డం తగులుతుంటాయి. డబ్బులు మొత్తం ఆమెకి ఇచ్చినోడికి పగులలో నా కాడ ఉంటాయి. సంతకాడికి ఆమెకి చేరుతా. ఇంకెవరు నన్ను అడిగిన నా కాడ ఏం లేవురా ఆమెకి ఇచ్చిన ఆమెను అడుగుమంటే అమ్మ ఆమెను అడిగితే కుదరదని ఎవరు అడగరు. ఇంక అయిపోతారు పని. ఆవిడ నుంచి రావు. ఇంక రావు. ఏటీఎంలో ఏసినట్టే. ఆ! ఓకే. అట్లా అలాగా మొత్తానికి మీరు ఒక రూపాయి ఇవన్నీ ఎవ్వరికీ తెలీదు. మీకు కూడా నాకు కూడా తెలీదసలు. తెలీదు. ఆవిడ ఎందుకు డబ్బులున్నాయని తెలుసు దాస్తారు? గానీ ఎంత ఉన్నదని తెలీదు. మాకు తెలీదు. మా పిల్లలకి ఎవరికీ తెలీదసలు.